గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గనీ లైఫ్ స్టైల్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి నా ఎలక్ట్రిక్ స్కూటీ మీద అయితే నేను మా తోటకైతే స్టార్ట్ అయిపోయాను. కానీ ఈ జర్నీలో నాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనిపించాయి. సో అవి అయితే ఏంటో మీకు చూపిస్తా ఈ వ్లాగ్లో. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. సో కిందే ఉన్న రెడ్ కలర్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మన ఇంట్లోనే అయితే స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ మన తోటకి. సో వెళ్ళడానికి ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వెళ్ళేదారులు అయితే తాత లిఫ్ట్ అడిగాడు పొలం దగ్గరికి, నేను కూడా వస్తాను. మన వెళ్ళేదారులు అనమాట అతను కూడా పొలం. సో చూడండి, ఫైనల్లీ పక్కన పొలాలు గ్రీన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి, మార్నింగ్ టైంలో చాలా కూల్ వెదరు, అంతే ఆ స్నో చూడండి, ఆ స్నో పొలం మొత్తం కవర్ చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో అంతే వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ నేచర్ బ్యూటీ అన్ని కలిసి చాలా పీస్ఫుల్ ఫీలింగ్ అయితే ఇచ్చాయి నాకైతే. సో ఇక్కడ చూడండి, అన్ని తాటి చెట్లు ఉన్నాయి కదా. సో అక్కడ మధ్యలో లొట్లు పెట్టి ఉంది కదా, అదే చెట్టు తాటి చెట్టు, మనం తాగే కళ్ళు అదే చెట్టుది. సో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ట్రై చేద్దాం ఒకసారి, ఎట్లుందో టేస్ట్ చేసి నేనైతే చెప్తాను. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం పొలం దగ్గరికి. సో ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుండి కనిపిస్తుంటది మీకు ఎంట్రన్స్. చూడండి ఒకసారి, దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫైనల్లీ మనం అయితే 10 మినిట్స్ తర్వాత రీచ్ అయిపోయినాం ఇక్కడికి. సో మన స్కూటీ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. చూడండి అంతా బత్తాయి తోట మధ్యలో ఒక మామిడి చెట్టు అయితే వేసినాం. సో చూడండి, పిందెలు పడ్డాయి మొత్తం. ఇప్పుడే మొత్తం పూత పిందెలు పడుతున్నాయి. బత్తాయి చెట్లు కూడా చూడొచ్చు, అంతా ఈ టైంలో మొత్తం పిందెలే వస్తాయి. మొత్తం ఫ్లవరింగ్ పిందెలే పడతాయి ఈ టైంలో. చూడండి ఒకసారి అయితే మొత్తం చూపిస్తా తోటని. చూడండి, ఎర్లీ మార్నింగ్ విటమిన్ డి, చెట్లకు కూడా విటమిన్ డి కావాలి కదా. సో చాలా హెల్తీగా ఉంటుంది విటమిన్ డి వల్ల. మొత్తం బత్తాయి చెట్ల మధ్యలో మామిడి చెట్టు ఉంటే చాలా బాగుంటుంది. సో సీజన్ వచ్చినప్పుడు విలేజ్లో ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అనే ఫీలింగే వేరే లెవెల్ కదా. సో ఫైనల్గా మీకైతే ఇక్కడ ఒక స్పెషల్ చెట్టు అయితే చూపిస్తా. సో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఫైనల్లీ చూడండి, ఇక్కడ మీకు ఒక స్పెషల్ అని చెప్పాను కదా, అది వచ్చేసి వాటర్ యాపిల్ కనిపిస్తుంటుంది మీకు. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ ఇదే వాటర్ యాపిల్ చెట్టు. సో ఈ పండ్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, కలర్ కూడా కొంచెం గ్రీన్ ఉంటుంది. సో ప్లస్ పండు అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ కొంచెం పింక్ వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. చూడండి, ఒక కాయ అయితే తెంపి చూపిస్తాను. ఇవి అయితే కొంచెం పిందలే, ఇంకా లావ్ అయితే అయ్యి సైజు అయితే కొంచెం గాలి వెళ్ళినప్పుడు కింద రాలిపోతున్నాయి. సో మీకైతే ఒకసారి చూపిస్తా, చూడండి దగ్గర నుంచి. సో నేనైతే టేస్ట్ చేసిన, చాలా బాగుంది. మీకు ఎక్కడైనా దొరికితే అయితే టేస్ట్ చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. అది టేస్ట్ అయితే బాగుంది యాపిల్. సో మనమైతే ఇక్కడ నుండి మూవ్ అయిపోదాం. సో చూడండి, ఇదంతా పొలం మాదే. ఇగో ఈ ఫెన్సింగ్ బాద్దామని ఈ రాళ్ళు తెచ్చినాం. తెలుసు కదా ఫెన్సింగ్ అంటే, మొత్తం రాళ్ళు బతాలి. మీకు అయితే డిఫరెంట్ ఒకటి చూపిస్తా చూడండి. దీన్ని అయితే మేము సొల్లు పురుగు అంటాం. చూడండి అక్కడ మొత్తం వాటర్ వస్తుంది. అయితే చాలా కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ వెళ్తే. చాలా టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా దీన్ని మేమైతే సొల్లు పురుగు అంటాం. మీరు ఏమంటారో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి కింద. సో చలో మనం అయితే ఫైనల్గా అయితే మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి మన స్కూటీ దగ్గర అయితే వచ్చేసాం. సో చూడండి, మన బుల్లెట్ అయితే వెయిట్ చేస్తుంది నా కోసం. సో నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నా ఇక్కడ నుండి. సో
సో నేను చెప్పాను కదా నెమలీలు అయితే ఉన్నాయని ఇక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి ఒకసారి 2 రాళ్ళ మధ్యలో అక్కడ కనిపిస్తుంది, అదే నెమలి. నేను నెక్స్ట్ క్లిప్లో కూడా చూపిస్తా చూడండి, నీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అక్కడ ఎగురుకుంటూ పోతున్నాయి చూడండి, అదిగో అవి అయితే అక్కడ నైట్ స్టే చేస్తే కావచ్చు, మేబీ మనకు కూడా తెలియదు. సో నేనైతే ఇందాక వెళ్ళేటప్పుడు చూసిన. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా, నెక్స్ట్ క్యామ్లో కూడా చూపిస్తా, ఒకసారి వెయిట్ చేయండి అంతే. సో చూడండి, ఇక్కడ మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తే అక్కడ 3 ఉన్నాయి, పైన 1 కింద 2 ఉన్నాయి. కొంచెం జూమ్ చేస్తే చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తాయి. అదిగో ఛాన్సార్లు రీసెంట్గా ఛాన్సార్లు చూశాను, బట్ నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం 2 అయితే భయపడి ఉరికినాయి అవతలకి. సో నేను ఏం చేయలేదు, జస్ట్ వీడియో రికార్డ్ చేసిన. సో అదైతే వెళ్ళిపోయింది. సో ఇంకా ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇంకా కళ్ళు దగ్గర కూడా అయితే వచ్చేసినాం. నేను చెప్పాను కదా కళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని. సో అంకుల్ అయితే వచ్చేసిండు, బాటిల్ నింపిండు, ఒక బాటిల్. అది నాకు కాదు, అలా తీసుకెళ్తారంట. సో నాకైతే లోట్లో వస్తున్నాడు. ఒక లోటు అయితే టేస్ట్ చేద్దాం. ఒక మస్తు రోజులు అవుతుంది తాక, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో అయితే ట్రై చేద్దాం, చాలా రోజులు అవుతుంది. నాకంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తాగుదాం అని. సో ఫైనల్గా అయితే నా చేతిలోకి అయితే వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు ఎలా ఉందో. ఓకే, ఆనవాయితీ ప్రకారం కొంచెం తాగే ముందు అయితే అట్లా ఒక 2 డ్రాప్స్ కింద పోయటం అలవాటు ఫస్ట్ నుంచి నాకు. సో అట్లా ఒక 2 డ్రాప్లు అయితే కింద పోసిన. చలో, వర్మ టేస్ట్ అయితే మామూలు లేదు. సో ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నా, పర్ఫెక్ట్గా వెళ్ళిన బండి అయితే. ఒక లోటకి ఏం కాదులే. సో ఇంటికైతే రీచ్ అయిపోయినా. చూడండి నా బుల్లెట్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.